'ప్యాస' హిందీ క్లాసిక్ హిట్ చిత్రం. 1957లో విడుదలైన సూపర్ హిట్ చిత్రం. 'ప్యాస' ఇప్పటికీ హిందీ క్లాసిక్ చిత్రాలలో అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ 'ప్యాస' చిత్రాన్ని నిర్మించింది, దర్శకత్వం వహించింది మరియు హీరోగా నటించింది ఒకరే, గురుదత్. కానీ గురుదత్ అప్పుడు అనుకున్నట్టు అన్నీ సవ్యంగా జరిగితే ఈ చిత్రంలో అప్పటి ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ ఈ 'ప్యాస' చిత్రంలో హీరోగా నటించాల్సి ఉంది. దీనిపై ఒక ఆసక్తికర కథనం ఉంది. ఈ కథతో మీ ముందుకు మీ సుభాని ఖయాల్. గురుదత్ ఈ 'ప్యాస' చిత్రం కథతో మొదట అతనే కథానాయకునిగా చిత్రం షూటింగ్ మొదలుపెట్టి 7 రీళ్లు షూటింగ్ కూడా చేయటం జరిగింది. ఆ తరువాత అతను ఒక యువ కవిగా ఆ చిత్రంలో హీరోగా ఫిట్ కానేమోనని ఆలోచించుకొని ఈ కథకు దిలీప్ కుమార్ అయితే పూర్తి న్యాయం జరుగుతుందని దిలీప్ కుమార్ వద్దకు వెళ్ళి కథను వినిపించి 'ప్యాస'లో హీరోగా నటించవలసిందిగా కోరాడు. స్క్రిప్ట్ విన్న దిలీప్ కుమార్ ఆ చిత్రంలో నటించటానికి ఒప్పుకుంటాడు. ఆ చిత్రంలో నటించటానికి గాను పారితోషికంగా ₹1,50,000 డిమాండ్ చేస్తాడు దిలీప్ కుమార్. అప్పుడు గురుదత్ దిలీప్ కుమార్తో పారితోషికాన్ని కాస్త తగ్గించమని, ఇప్పటికే 7 రీళ్ల చిత్రం షూటింగ్ ఖర్చు, మళ్ళీ మొదటి నుండి రీషూట్ ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్పి దిలీప్ కుమార్ని ప్రాధేయపడతాడు. దానికి సమాధానంగా దిలీప్ కుమార్ ఖర్చు గురించి ఏమీ విచారించవలసిన అవసరం లేదు, నాకు సంబంధించిన ఫైనాన్షియర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఆ సంగతి చూసుకుంటారు అని గురుదత్తో చెప్తాడు. దిలీప్ కుమార్ సమాధానంతో కొద్దిగా నొచ్చుకున్న గురుదత్, ఇప్పటికే నేను కొందరు డిస్ట్రిబ్యూటర్స్తో కమిట్ అయి ఉన్నాను, అయినా నేను వచ్చింది నా చిత్రాన్ని అమ్ముకోవటానికి కాదు, దర్శకుడిగా మిమ్మల్ని ఈ చిత్రంలో నటించమని అడగటానికి. ఎందుకంటే ఈ చిత్రంలో మీరు నటిస్తే ఆ పాత్రకు, ఈ చిత్రానికి పూర్తి న్యాయం జరుగుతుంది అని నమ్మి వచ్చాను అని గురుదత్ దిలీప్ కుమార్తో చెప్తాడు. గురుదత్ మాటలకు ఆ సమయానికి దిలీప్ కుమార్ ఏమి ఆలోచించుకున్నాడో తెలియదు కానీ చిత్రంలో నటించటానికి ఆ తర్వాతి రోజు షూటింగ్కు వస్తానని చెప్పి గురుదత్కు మాట ఇస్తాడు. ఆ మరుసటి రోజు దిలీప్ కుమార్తో షూటింగ్ ఏర్పాట్లకు అన్నీ సిద్ధం చేసుకొని దిలీప్ కుమార్కు స్వాగతం చెప్పడానికి యూనిట్ అంతా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఎంతసేపటికి దిలీప్ కుమార్ షూటింగ్ స్పాట్కు రావటం మాత్రం జరగలేదు. అలా ఎదురు చూసిన తరువాత గురుదత్ ప్రొడక్షన్ కంట్రోలర్ గురుస్వామి దిలీప్ కుమార్ని తీసుకురావడానికి అతని ఇంటికి వెళితే అక్కడ దిలీప్ కుమార్ లేడు అనే సమాధానం వస్తుంది. ఆ తరువాత విచారిస్తే తెలిసింది ఏమిటంటే ఆ సమయంలో దిలీప్ కుమార్ బిఆర్ చోప్రా ఆఫీసులో అతని చిత్రం నయా దౌర్ స్క్రిప్ట్ గురించి చర్చిస్తూ ఉన్నాడని. మరో విషయం ఏమిటంటే ఈ బిఆర్ చోప్రాకు గురుదత్కు ఇద్దరి మధ్య కొంత గ్యాప్ ఉన్నది. అయినా గురుదత్ దిలీప్ కుమార్ని తీసుకురావడానికి మనిషిని పంపితే 10 నిమిషాలలో వస్తానని కబురు చేస్తాడు. అలా 10 నిమిషాల తర్వాత కాదు కదా, మధ్యాహ్నం భోజన సమయం దాటి 3 గంటలు దాటినా దిలీప్ కుమార్ వచ్చే సూచనలు కనపడలేదు. ఇక గురుదత్ దిలీప్ కుమార్ కోసం ఎదురు చూడటం ఆపేసి ఇక 'ప్యాస' చిత్రంలో తనే హీరోగా నటిస్తానని యూనిట్లో ప్రకటించి ఒక క్లోజప్ షాట్ చిత్రీకరించేస్తాడు. ఆ క్లోజప్ షాట్ ఏమిటంటే దాహమై మకరందాన్ని సేవిద్దామని దప్పికగొన్న ఒక సీతాకోకచిలుక ఎగరబోతూ ఉంటే దారిన పోయే మనిషి కాళ్ల కింద ఆ సీతాకోకచిలుక నలిగిపోవటాన్ని ఆ రోజు క్లోజప్ షాట్గా గురుదత్ చిత్రీకరిస్తాడు. ఆ విధంగా 'ప్యాస' చిత్రం మళ్ళీ గురుదత్తోనే ప్రారంభమై మాలా సిన్హా, వహీదా రెహమాన్ హీరోయిన్లుగా, రెహమాన్, జానీ వాకర్ లాంటి మేటి నటులతో నిర్మించబడి గురుదత్కు అంతర్జాతీయ కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది 'ప్యాస' చిత్రం. ఒకవేళ దిలీప్ కుమార్ ఈ చిత్రాన్ని ఒప్పుకొని నటించి ఉంటే ఇంకో గొప్ప చిత్రంగా ఉండేదా లేదా అన్న ప్రస్తావన కంటే ఈ చిత్ర దర్శకుడిగా, నిర్మాతగా, ఒక భగ్న ప్రేమికుడిగా, కవిగా 'ప్యాస' చిత్రంలో గురుదత్కు బదులుగా మరొకరిని ఇప్పుడు ఏమాత్రం ఊహించటానికి మనకు మనసొప్పదు. గురుదత్ 'ప్యాస' చిత్రంలో జీవించాడు. దిలీప్ కుమార్ మాత్రం ఈ 'ప్యాస' చిత్రంలో హీరో వేషం గురించి తర్వాత కాలంలో కొన్ని ఇంటర్వ్యూలలో ఈ చిత్రాన్ని చేయలేకపోవటానికి కారణం దేవదాస్ చిత్రంలో ఈ క్యారెక్టర్తో పోలిక ఉన్నందున చేయలేకపోయానని, కానీ ఈ చిత్రం వదులుకున్నందుకు తర్వాత చాలా బాధపడ్డానని చెప్పుకొచ్చాడు. ఇదండి దిలీప్ కుమార్
గురుదత్కు ప్యాసా చిత్రాన్ని చేస్తానని మాట ఇచ్చి మాట తప్పిన కథనం. దీన్ని మీరు గురుదత్ జీవిత చరిత్ర, గురుదత్ అండ్ అన్ఫినిష్డ్ స్టోరీ అనే పుస్తకంలో చదవవచ్చు. దీని రచయిత యాసర్ ఉస్మాన్. ఈ ప్యాసా సినిమాలో చాలా మంచి పాటలు కూడా ఉన్నాయి. ఇప్పటి సమాజానికి కూడా సరిపోయే ఒక పాట మీకు గుర్తు చేస్తున్నాను. ये महलो ये तख्तो ये ताजों की दुनिया, ये इंसान के दुश्मन समाजों की दुनिया, ये दौलत के भूखे रिवाजों की दुनिया, ये दुनिया अगर मिल भी जाए तो क्या है, ये दुनिया अगर मिल भी जाए तो क्या है. దీన్ని తెలుగులో అనువదిస్తే, ఈ భవనాల, ఈ సింహాసనాల, ఈ కిరీటాల ప్రపంచం, ఈ మానవుల శత్రువుల, సమాజపు శత్రువుల, ధనదాహార్తుల, ఈ దురాచారాల ప్రపంచం, ఈ ప్రపంచం ఒకవేళ నాకు దొరికినా ఏమిటి ప్రయోజనం. ఇదండి గురుదత్ చిత్రం ప్యాస. ఈ చిత్రంలో హీరోగా చేస్తానని మొదట దిలీప్ కుమార్ గురుదత్ గారికి మాట ఇచ్చి, ఆ తరువాత మాట తప్పిన మహానటుడు దిలీప్ కుమార్ గారి కథనం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మరిన్ని మంచి విషయాలతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సుభాని, ఖయాల్ సుభాని. థ్యాంక్ యూ.